ఈరోజు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్లో అసలైన విలన్ ఎవరో తెలుసా మీకు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా, మీరు షాక్ అవుతారు. అంటే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే షాక్ అవ్వరు, బుర్ర పెట్టకుండా ఎమోషనల్గా వెళ్తే షాక్ అవుతారు. రితు చౌదరి అనుకుంటారు. రితు చౌదరి కాదు విలను, రాము. ఎస్, మీరు విన్నది కరెక్టే. రాము రాథోడ్ అసలైన విలను. నేనేం మ్యాజిక్లతో ప్రూవ్ చేయను, లాజిక్లతోనే ప్రూవ్ చేస్తా. ఆ లాజిక్ మీకు ఇంప్రెసివ్గా అనిపిస్తే అప్పుడు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है. కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం. రన్నింగ్ కామెంటరీలు ఇవ్వద్దు, లాజిక్స్తో మాట్లాడుకుందాం. ఎందుకంటే గేమే ఎక్కువ ఉంది కాబట్టి నా అనాలిసిస్ మీ ముందు పడేస్తాను, మీ అనాలిసిస్ నా ముందు పడేయండి. సింపుల్, విన్ టు విన్ సిచ్యువేషన్, విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. ఓకే, ఇక స్టార్ట్ చేస్తే హెడ్లైన్స్ గురించి మాట్లాడితే, నాకు అయితే డైరెక్ట్గా పొడిచేసినా పర్లేదు ఎవడైనా ఎనిమి అన్నాడు. ఇటుపక్క మంచిగా ఉండాలి, వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి అనే ఆ నాటకాలు ఆడేవాళ్ళు నాకు నచ్చరు. రాము ఈరోజు అదే ఆడాడు. మాట్లాడతారు. రితు చౌదరి ది వరస్ట్ టు ద కోర్. మళ్ళీ చెప్తున్నా, ది వరస్ట్ టు ద కోర్. ఇంకా రితు చౌదరిని మబ్బు చౌదరి అనాలో, రాధికా అనాలో, లేకపోతే మహానటి అనాలో, ఫ్లిప్ స్టార్ అనాలో, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి, దీన్ని మనం ఈ ఎపిసోడ్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్లో కూడా రితు చౌదరి ఉంటుంది, సెకండ్ పార్ట్లో కూడా రితు చౌదరి ఉంటుంది. రితు చౌదరి వల్ల ఇది పెంటంట జరిగింది. ఫస్ట్ పార్ట్లో రితు చౌదరి గారు అద్భుతమైన మహానటి ఫేక్ పర్ఫార్మెన్స్, ఫేక్ యాక్టింగ్ చేశారు. ఏం చేశారు అక్కడ? ఏమన్నారు? మై హార్ట్ గాడ్ స్టక్కడ్ అని ఏదో ఇంగ్లీష్ మాట్లాడారు. లేని వర్బ్స్ అన్నీ వాడారు. స్టక్కడ్ అంట, సిట్టెడు పుట్టెడులాగా. యాడ్ని తెచ్చారు ఆ స్టక్కడ్. ఓకే, హార్ట్ ఎందుకు పంప్ అయిందంట? ఒక పక్క డిమాండ్ పవన్ మాయ గెలిచినా కూడా ఇమాన్యుయల్ మాయ ఓడిపోయాడని చెప్పి కలరింగ్, ఇదంతా సొల్లు, గజ్జి సొల్లు ఇదంతా అని అక్క ఫీల్ అయింది. మరి అక్క ఫీల్ అయినప్పుడు మరి ఇక్కడ ఇమాన్యుయల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటుంది కదా. నువ్వు ఇమాన్యుయల్ని ఒక 1 వీక్ కెప్టెన్ అవ్వలేదన్నందుకే అంత ఫేక్ యాక్టింగ్, మహానటి యాక్టింగ్ చేసినప్పుడు ఇది పర్మనెంట్ వానర్. మరి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలే ఇమాన్యుయల్కి? ఎందుకంటే నువ్వు ఫాల్ట్. అందుకే నేను అవసరం వీళ్ళు అంట. అక్కడ రితు చౌదరికి ఎటువంటిది లేదా ఇమాన్యుయల్ మీద. అంతా మన మాస్క్ మ్యాన్ అంటాడు కదా, కప్పటి నాటకం. ఆ కప్పటి నాటకం ఎవరు ఆడుతున్నాడంటే రితు చౌదరి. దొరికేస్తుంది అడ్డంగానే, ఎక్కడా లింకులు లేవు, సింక్ లేదు, అంతా నాన్ సింకే. ఇమాన్యుయల్ మీద అంత ప్రేమ, అంత ఫ్రెండ్షిప్ ఉంటే సరే, నిన్న నువ్వు బొక్క పెట్టిస్తావు కంప్లీట్గా. ఇమాన్యుయల్ బొక్క పెట్టు, బర్నీకి బొక్క పెట్టు. ఈరోజు ఎందుకు మరి ఇమాన్యుయల్ హెల్ప్ చేయలేదు? నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ కోసమే కదా అంత ఏడిచావు. మై హార్ట్ గాట్ పంపింగ్ గాట్ స్టక్కడ్ అని చెప్పి అక్కడ పులిహోర కలిపేస్తావు. నువ్వు స్టక్కడ్ అంటావు, కళ్యాణ్తో పులిహోర కలిపేస్తావు. మనం రెడీగా ఉన్నారు కల్పించుకోవడానికి. స్టక్కడ్ అంటావు, డిమాండ్ మాయతో పులిహోర కలిపేస్తావు. వెరీ వరస్ట్. లక్కీగా మీరు ఈ వీక్ మీరు నామినేషన్లో లేరు, కానీ నామినేషన్లో ఉంటే చాలా ఈజీగా వెళ్ళిపోతారు. అస్సాం ట్రైన్, మంచి ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్లో వెళ్ళిపోతారు. మంచి దుప్పట్లు వస్తాయి, దుప్పట్లు, పిల్లోలు, బాత్రూమ్ కూడా బాగుంటుంది, మంచి సర్వీస్ కూడా బాగుంటుంది. హ్యాపీగా నైట్ ఎక్కితే జయ్యని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు అస్సాంకి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జస్ట్ మిస్ అంతే మీరు. నెక్స్ట్ వీక్ చూద్దాం. బట్ వెరీ వరస్ట్ వీక్ ఫర్ రితు చౌదరి. మీ ఫ్యాన్స్ అయినా మీ పిఆర్ అయినా ఒప్పుకోవాల్సిందే. అడ్డంగా మాట్లాడితే మీకే బొక్క, అంతకుమించి ఏం లేదు. అండ్ రాముది నేను వివరంగా మాట్లాడదా. ఇక్కడ నేను టైటిల్ ఎందుకు బుర్ర తక్కువ టెనెంట్స్ అని పెట్టానురా అంటే, లాజిక్తో మాట్లాడుతున్నా కదా. చూడండి కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ. సెకండ్ టాస్క్, ఫస్ట్ టాస్క్ వెళ్దాం, రంగుపడితే టాస్క్ కూడా వెళ్దాం. ఫస్ట్ ఇది చెప్తా చూడండి లాజిక్. ఇప్పుడు టెనెంట్లో నుంచి ఒక పర్మనెంట్ వానర్ అవుతాడు. పర్మనెంట్ వానర్ అయితే ఏమవుతారు? టెనెంట్లో నుంచి ఒక మెంబర్ మైనస్ అవుతాడు. సో మళ్ళీ గేమ్లు ఎవరెవరికి పెడతారు? వీళ్ళకే పెడతారు. సో టెనెంట్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ని పంపుతామా వానర్కి, వీక్ ప్లేయర్ పంపుతామా? వీళ్ళు ఆల్రెడీ బుర్ర తక్కువ గాళ్ళు లాస్ట్ టైము ఊపుకొని బర్నీని పంపారు. అదే బ్లండర్ డెసిషన్, అది గ్రేవ్ మిస్టేక్. అది ఎవడైనా స్ట్రాంగ్ ప్లేయర్ నుంచుకొని ఇలాంటి రితు చౌదరి, ఫ్లోరా సేన్ ఇలాంటి వాళ్ళు పంపాలి. ఊపుకొని బర్నీ గారిని పంపించారు. ఏమైంది? బాగా వీక్ అయిపోయారు. క్లియర్గా ఎవిడెంట్గా మనకి ఈ వారం తెలుస్తుంది. ఇప్పుడు కొంచెమైనా బుర్ర పెట్టాలి కదా. మరి ఈ వీక్ అదే టాస్క్ రిపీట్ అవుతుంది కదా. ఇది ఇలాగే 5 వారాలు రన్ అవుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి వారం ఒక్కొక్కడు అలా పర్మనెంట్ అవుతాడు, టాస్క్లు పెడతారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ వాళ్ళు ఉంచుకోవాలి కదా. నువ్వు బర్నీని ఇచ్చేసి ఇమాన్యుయల్ వెళ్ళిపోతాను, అంత స్ట్రాంగ్ ప్లేయర్. ఇప్పుడు నా దృష్టిలో సంజన చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఆ కాన్సెప్ట్ పట్టిందే సంజన, ఇమాన్యుయల్. వీళ్ళిద్దరే బుర్ర పెట్టి ఆలోచిస్తున్నారు. మిగిలిన వాళ్ళకి అసలు బుర్ర లేదు. బుర్ర ఉన్నా బుర్రలో గుజ్జు లేదు. సో ఈ టాస్క్ ఎలా ఆడాలి? వీక్ ప్లేయర్ని లాస్ట్ వరకు ఉంచుకోవాలి. లైక్ ఫ్లోరా సైనిని ఉంచుకోవాలి, రితు చౌదరిని ఉంచుకోవాలి. ఎందుకంటే ఫ్లోరా సైని వెళ్ళారు అనుకోండి, వీళ్ళకి పెద్ద మైనస్ ఏం కాదు, వాళ్ళకి మైనస్ పర్మనెంట్ వానర్ అవుతుంది కాబట్టి.
ఆరు ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఫ్లోరా సైని గారు నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఈమె ఎలాగో ప్రెజెన్స్ ఉండట్లేదు, హెల్ప్ అవ్వట్లేదు, ఓనర్ అయిపోయారు అనుకోండి, బర్త్డేని ఉండదు వీళ్ళకి. అండ్ పొరపాటున ఎలిమినేట్ అయిపోతే బొక్క అంతే, వీళ్ళకి ఇంపాక్ట్ ఏం పడదు కదా. ఆర్ ఫ్లోరా సైని గారు కూడా వీళ్ళకి స్ట్రైక్ అవ్వలేకపోతే బుర్రకి. రితు చౌదరి ఎలాగో పేరుకి 10 ఉంటున్నా, మొత్తం పులిహోర అక్కడే కలుపుతుంది, అక్కడే ఉంటుంది కాబట్టి ఎలాగో వాళ్ళతోనే ఆడుతుంది, వీళ్ళకే వెన్నుపోటు పొడుస్తుంది కాబట్టి రితు చౌదరిని పంపించాలి. రితు చౌదరిని పంపకుండా వీళ్ళు ఎందుకు ఇంత రక్తాలు చిందిచ్చారో, బుర్రతకు ఆట ఆడుకుని నాకు అర్థం కాలే. అసలు చివరి వరకు అబ్బాయిలు ఉండడం ఎందుకు? అబ్బాయిలు ఉంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా. మొన్న గేమ్లో ఏమైంది, వాళ్ళకి 5 అబ్బాయిలు ఉంటే వీళ్ళకి 3 అబ్బాయిలు ఉన్నారు, ఫిజికల్ టాస్క్లో వర్కౌట్ అవ్వట్లేదు. అలా 3 అబ్బాయిల్లో కూడా ఇంకొక అబ్బాయి వెళ్ళిపోతే అది సుమన్ శెట్టి అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, రాము అవ్వచ్చు, రేపు పొద్దున్న టాస్క్లు మళ్ళీ టెనెంట్ వర్సెస్ ఓనర్స్ పెడితే వీళ్ళు ఎలా గెలుస్తారు? మినిమం ఆలోచించాలి కదా. మినిమం ఆలోచించకుండా ఆ అబ్బాయిలందరూ చివరి వరకు ఉండిపోతే, లైక్ రాము కానీ ఇమాన్యుల్ కానీ, అంటే ఇమాన్యుల్ పట్టాడు, అది పట్టి అక్కడ స్కోప్ లేదు, త్రివిక్రమ్ చెప్పినట్టు స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేసుకున్నాడు. ఎక్కడ రితు చౌదరి పంచాయతీ సెల్ఫిష్గా రాము దగ్గర నుంచి అన్ని తీసేసుకున్నప్పుడు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మనోడు వెళ్ళి వేసాడు. తెలివైనోడు, అది ఒప్పుకోవాల్సిందే, నేనేమన్నా అదేం దొంగ తెలివితేటలు అన్నా. ఎందుకురా అంటే అక్కడ సింపతి వస్తుంది, మనోడు అవుట్ అయిపోతాడు, సో దట్ మనోడు టెనెంట్లోనే ఉంటాడు. ఇమాన్యుల్కి అర్థమైంది, సంజనాకి అర్థమైంది కాబట్టి నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను, అక్కడ డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే పొరపాటున విన్ అయితే అక్క మళ్ళీ వెళ్ళిపోద్ది. అక్కకి అక్కడ ఉండాలని లేదు, అక్కకి ఇక్కడ ఉండాలని ఉంది. ఇక్కడ ఉంటేనే కంటెంట్ వచ్చింది, ఇక్కడ ఉండడం వల్లే గుడ్డు దొబ్బింది, ఇక్కడ ఉండడం వల్లే షాంపూ దొబ్బింది, ఇక్కడ ఉండడం వల్ల పేరు వచ్చింది, ఇక్కడ ఉండడం వల్లే బిగ్ బాసే కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి పవర్స్ ఇచ్చాడు. సో సంజన మొత్తం గేమ్ రీడ్ చేసింది. సో సంజనాకి ఇమాన్యుల్కి ఉన్న బుర్ర మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉండట్లే. తనూజ చెప్పిన దాంట్లో పాయింట్లు ఉన్నా, కరెక్ట్గా ఉన్నా, ఫెయిర్గా ఉన్నా, ధర్మంగా ఉన్నా, బుర్ర పెట్టి ఆలోచించకుండా ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అయిపోయి వీక్ అయిపోయి ఏడు చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నేను తనూజ మ్యాథ్స్ రైటే ఉంది, కానీ ఎందుకు ఆ ఏడుపులు ఎందుకు? అవన్నీ నేను ఆలోచించాలి కదా. ఎవరిని పంపాలి మీరు డిస్కస్ చేసుకున్నారా? నేను లైవ్ అంతా చూస్తున్నాను, యాడైనా డిస్కస్ చేసుకున్నారా? ఇప్పుడు రితు చౌదరిని పక్కన పెట్టేసి మీరు డిస్కస్ చేసుకున్నారా? మనము రితు చౌదరినే పంపేద్దాం, రితు చౌదరిని డిస్టర్బ్ చేయొద్దు, మనమే ఒక్కొక్కరు డ్రాప్ అయిపోదాం, చివరికి రితు చౌదరి ఉంటుంది. రితు చౌదరి ఎలాగో వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, వాళ్ళ టీం వాళ్ళకే నేను సపోర్ట్ చేసింది కదా అనుకున్నారా? మీరు అనుకోలేదు. ఇప్పుడు రితు చౌదరి కాకపోయినా ఫ్లోరా సైన్ అయినా పంపిద్దాం అనుకున్నారా? లేదు. అవన్నీ కాకుండా ఏందిరా ఈ ఆటలు బాలరాజు, మీకు ఎప్పుడు రా బాబు గుజ్జు వస్తుంది? వెరీ వరస్ట్ అసలు. ఆట ఆడాల్సిన తీరు విధానం అది కాదు. బిగ్ బాస్ అనుకొని ఉంటాడు, ఏందిరా వీళ్ళు ఎలా ఉన్నారు మబ్బుగాల్లా. కానీ ఈ విషయంలో పోలిస్తే కొంచెం ఓవర్ థింక్ చేసిన ఆలే బెటర్ అనిపిస్తుంది ఓనర్లు. ఈ టెనెంట్లు చూస్తుంటే. ఎందుకంటే లాస్ట్ వీక్ బర్నని ఇచ్చారు, అది తెలిసింది. ఈ వీక్ తెలిసాక కూడా మళ్ళీ మిస్టేక్. ఒకసారి చేస్తే తప్పు, 2-3 సార్లు తెలిసి మళ్ళీ అదే చేస్తే ఏమవుతుంది? దాన్ని మీకు నా లాజిక్ అర్థమై కన్విన్సింగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి, బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్, లేదరా నువ్వు చెప్పింది వరస్ట్ లాజిక్ అంటే సరే, నా వరస్ట్ లాజిక్ అని నన్ను ప్రూవ్ చేయండి. మీ లాజిక్ ఏంటో చెప్పండి. ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ని పంపేస్తారా, వీక్ ప్లేయర్ని పంపుతారా? నేనైతే వీక్ ప్లేయర్ని పంపుతా, ప్రాపర్ స్క్రీన్ ప్లే సెట్ చేసి మంచిగా వాళ్ళకి డౌట్ రాకుండా లాస్ట్లో వాళ్ళు పంపేస్తా, అయిపోయింది. మధ్యలో సెంటిమెంట్లు పండించి ఇప్పుడు ఇమాన్యుల్ పండించాడు కదా, అలా పండించి సరిపోద్ది. అది కాకుండా ముందే ఫ్లోరా సైన్ పంపించి తర్వాత రితు చౌదరికి ఫుటేజ్ ఇచ్చి ఆల్రెడీ అక్కడ స్కోప్ లేకపోయినా ఫుటేజ్ ఇస్తుంది, మీరు మళ్ళీ స్కోప్ ఇచ్చారు. అక్క ట్రమండస్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. బట్ అక్క ఫ్లిప్పులు అక్క స్ట్రైట్ అవే చాలా దొరికిపోయింది అనుకోండి. లైక్ చెప్పాను కదా, ఇమాన్యుల్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు ఇమాన్యుల్నే చేయొచ్చు కదా. కెప్టెన్ అనేది వారమే అక్కవోయ్, ఇది పర్మనెంట్ ఓనర్, ఎందుకు చేయలే? నీ ఫ్రెండ్ కదా, హార్ట్ స్టక్కడ్ అయ్యి కదా, నీ స్టక్కడ్ అయిన హార్ట్ని నార్మల్గా పంపవాలి కదా, ఎందుకు పంపలే? ఎందుకంటే ఫాల్ట్ కాబట్టి. అది ఆ లెవెల్స్ అన్నీ మాట్లాడదాం. మెయిన్ నా ఎమోషన్ ఫస్ట్ కక్కియాలి, లేకపోతే మనకు బుర్ర పని చేయదు. ఎందుకంటే చూసినప్పటి నుంచి బీపీ వస్తుంది. ఏమరా టెనెంట్లు మీరు ఎలా ఉన్నారు, వాళ్ళేమో ఓవర్ థింకర్లు, మీరేమో అసలు ఆలోచించట్లేదు, వాళ్ళేమో ఎక్కువ ఆలోచించేస్తున్నారు, వీళ్ళు అసలు ఆలోచించట్లేదు. ఎవడొస్తాడో న్యూట్రలైజ్ చేయడానికి. ఒక్కటి చెప్తున్నా, మీరు డప్పు అనుకోండి ఏమనుకోండి, పర్ఫెక్ట్గా గేమ్ని అనలైజ్ చేస్తుంది సంజన. ఇప్పుడు కూడా లైవ్లో నేను చూస్తున్నాను, రాము గేమ్ పసిగట్టింది కూడా సంజనే. తర్వాత ఇమాన్యుల్కి బుర్ర ఉంది కొంచెం. సంజన ఏం చెప్తుందంటే దీనికి కల్ప్రిట్ రాము, కావాలని చెప్పి తనూజ అడిగినప్పుడు కావాలని కళ్ళు పైకి ఇలా పెడుతున్నాడు తప్ప ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి ఇన్నోసెంట్గా నేను వంట ఉండొచ్చా ఇవని చెప్పి మాట్లాడుతున్నాడు. డాట్లన్నీ కరెక్ట్ చేసుకుంటే కరెక్టే. తర్వాత సంజన తనూజగా ఎందుకు ఏడిసింది అనుకున్నారు? ఆ లైట్ వైట్ కాంటాక్ట్ అయ్యింది డిస్కషన్. తర్వాత మనోడే ఒప్పుకున్నప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. స్టాండ్ తీసుకోకుండా అలా ఉన్నోళ్ళు నాకు నచ్చరు. మీరు దాన్ని ఇన్నోసెన్స్ అనుకోవచ్చు, గ్రౌండెడ్ అనుకోవచ్చు, నేను మాత్రం దాన్ని కన్నింగ్ అనుకుంటాను.
ఇప్పుడు వరకు చూడండి నేను రాముని ఎక్కడా నెగిటివ్గా మాట్లాడలేదు, బట్ ఇక్కడ నాకైతే చాలా నెగిటివ్గా అనిపించింది. ఇటువంటి గోడ మీద పిల్లి టైపు పర్సనాలిటీలు నాకు నచ్చవు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ రోజుకి సర్వైవ్ అయిపోయినా మేబీ మిగిలిన వాళ్ళు ఎవరైనా డప్పు కొడితే నేను ఏం చేయలేను, కానీ సర్వైవ్ అయిపోయినా లేటర్ పార్ట్స్లో దొరికిపోతాడు, కంపల్సరీగా దొరికిపోతాడు. బిగ్ బాస్లో కష్టం, జస్ట్ 2-3 వారాల్లో ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎవరైనా అలా ఆ మనిషి సెల్ఫ్గా రిలీజ్ అయ్యి వద్దు, ఒక ప్రాపర్ స్టాండ్ తీసుకుందాం, ఇలాంటి సేఫ్ గేమ్లు ఆడొద్దు అని చెప్పి రిలీజ్ అయితే రాముకి హెల్ప్ అవుతుంది, లేదా చాలా కష్టం. తప్పది, చాలా తప్పది అది. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే అద్భుతమైన పెయింట్ టాస్క్ అయింది కదా, దాని తర్వాత కంటిన్యూషన్ మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి ఈ ఎపిసోడ్ రివ్యూ చూసే వాళ్ళకి తెలియదు కదా ఆ ఎపిసోడ్ ఆ వీడియో రివ్యూ చూసారో లేదని. రితు గారు చేసిన బ్లండర్లు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో ఉంటే మీకు అర్థమవుతుంది. స్టాప్ అంటే ఏమని చెప్తుంది అంటే పాయింట్స్ ముందు 3 సార్లు స్టాప్ అంటే మీరు ఆపియాలి, ఆపకపోతే నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తానని ఎక్కడ చెప్పలేదు. 3 సార్లు స్టాప్ అని చెప్తే ఆపియాలని అన్నది. ఓకే, పోనీ ఎలిమినేట్ కూడా చేసేసింది అనుకుందాం ఒక స్టెప్ ముందుకెళ్ళి. కానీ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇన్స్టాగ్రామ్లో, ఆ 3 స్టాపుల్లో 2 స్టాపుల్లో ఎవరో నాకు తెలుసా బర్నీ గారు అసలు లేరు. డెమాన్ పవన్ ఇమాన్యుల్ రాసుకుంటున్నారు. 3వ స్టాప్ దగ్గరికి బర్నీ గారు ఇలా వచ్చారు, చిన్నది ఇలా రాశాడు, ఆయనకి రా తగిలింది, ఆయన పంపించింది. ఎందుకురా అంటే బర్నీ ఉంటే పవన్ గెలలేడు, సో బర్నీని ఎలాగైనా పంపాలి కాబట్టి ఈ వంకతో పంపింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి అక్కడ పవన్ గెలాలి కాబట్టి ఇమాన్యుల్ వాడాలి కాబట్టి అక్కడ రూల్స్ బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేసిందంటే ఇంకో రూల్ పెట్టింది, ఎవరి సైడ్ వాళ్ళు అయితే గట్టిగా మాట్లాడతారో వాళ్ళకి పాయింట్స్ తగ్గించేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ సైడ్ మాట్లాడింది గోల దొబ్బింది ఎవరు, ఆ ప్రియా శ్రీజ వాళ్ళు. మరి ఏది అక్కడ ఆ పాయింట్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో అక్క చివరికి ఎవరు విన్ అవ్వాలి అనుకున్నదో వాళ్ళు విన్ చేయించింది, పర్ఫెక్ట్. దాని తర్వాత డిస్కషన్ ఇదంతా, ఇప్పుడు అది మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇమాన్యుల్ ఎమోషనల్ అవుతాడు, 2 విషయాలకు ఎమోషనల్ అవుతాడు. ఒకటి, రీతు బిహేవియర్ ఏంటి ఇలా ఉంది, నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ అంటే అన్ఫేర్గా ఆడితే పాయింట్లు ఇచ్చేమని కాదు, వాళ్ళ వైపు ఎందుకు చేస్తుంది అని ఒకటి బాధ. ఇంకోటి వచ్చేసరికి చెప్పాను కదా, ఓనర్ వేరు కెప్టెన్ వేరు. కెప్టెన్ అయితే 1 వీక్ కదా, నేను కెప్టెన్ అయ్యి ఉంటే మా వాళ్ళు బాగా చూసుకుందాను కదా, మంచి ఆపర్చునిటీ దగ్గరికి వచ్చి పోయింది, ఈ వారం ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదులే అని చెప్పి ఏడ్చాడు. అంటే లాస్ట్ వీక్ది కూడా కనెక్ట్ చేసుకుంటే లాస్ట్ వీక్ స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేస్తారు కదా మనీష్, ఆ బాధతో ఏడ్చాడు. ఆ ఏడుపు ఆర్గానిక్గా వచ్చిందే తప్ప అదేమీ ఆర్టిఫిషియల్ ఏడుపు అయితే కాదు. దాని మీద ఎటువంటి కామెంట్స్ చేయదు, అది అయిపోయింది. తర్వాత ప్రియా వచ్చి ఎలిగిస్తుంది ఇక్కడ రితు చౌదరి అప్పటివరకు అమ్మ అంతా కరెక్ట్గానే మేనేజ్ చేశాను కదా అన్నట్టు ఉంటుంది. ప్రియా వచ్చేసరికి నువ్వు కావాలని చేసావని బయట అనుకుంటారేమో, నువ్వు వీడు క్లోజ్ కదంటే అలా ఇలా అప్పుడు అక్కడికి ట్రిగ్గర్ అయింది, అమ్మ ఇదేదో తేడాగా వెళ్ళేటట్టు ఉందని చెప్పి అలా ఏం లేదురా నేను ఫెయిర్గా చేశాను. యాక్చువల్గా లాస్ట్ 2 స్టాపుల వరకు ఇమాన్యుల్దే బాగుంది, అక్కడ పడిపోయాడు కదా అక్కడ పోయింది అంటే డిమాండ్ పవన్ వచ్చి అది చెప్తాడు. కానీ రీతు చౌదరికి అర్థమైపోయింది ఇది ఇలా డీల్ చేయకూడదు, కొంచెం మసాలా యాడ్ చేద్దాం, దేకు మీరు పర్ఫార్మెన్స్ అని చెప్పి ఆ గార్డెన్ ఏరియాలో నడుస్తుంది. మాస్ మ్యాన్ వస్తాడు, ఏమైంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే లేదు కొంచెం నాకు స్పేస్ కావాలంటే అన్నీ వెళ్ళిపోతాడు. తర్వాత ఫేక్ ఏడుపు, చాలా ఫేక్ ఏడుపు మాట. ఎవరు మన పులిహోర రాజా పవన్ కళ్యాణ్తో. మీరు ఫీల్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చేసిన పులిహోర. నాకేమనిపిస్తుంది అంటే కాసేపు రితు చౌదరిని కాసేపు పక్కన పార్క్ చేస్తే, పవన్ కళ్యాణ్ నువ్వు దేనికి వచ్చావు బిగ్ బాస్లో ఏదో ప్రూవ్ చేసుకొని ఆర్టిస్ట్ అవుదాం అని వచ్చావు. ప్రూవ్ చేయడం అంటే ఇలా పులిహోర కలపడమా? అక్కడ అక్క ఎవరో తెలుసా, రాధిక. నీకు తెలియకుండానే గోయి తవ్వేసి నీకు పాతి పెట్టి మెద్ద డూప్లెక్సీలు కడుతుంది నీ శ్మశానం మీదే. అలా ఉంది అక్కడ ఆట అక్కది. అందుకే అక్క ఆట నేను అప్రిషియేట్ చేస్తాను, నేను ఆటగాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. క్రియేటర్ అక్క నువ్వేం చేస్తున్నావు, మిలిటరీ జాబ్ అన్నావు వదిలేసావు, వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్క చేతులు పిసుక్కుంటూ కూర్చొని ఇది ఆడవాళ్ళు చెయ్యా అంటున్నావు. ఇది కనిపెట్టడం కోసం నువ్వు వచ్చావు, ఓటే పిల్ల అన్నీ అడుక్కుంటూ. దీనికోసం నువ్వు వచ్చావు. నీ ఆట ఎక్కడైనా ఉంటుంది అసలు? ఈరోజు మార్నింగ్ కూడా చెప్తున్నాను, అక్కడ కెప్టెన్ మాట్లాడుతుంటే వాళ్ళందరూ సోఫాలో కూర్చుంటే వెనకేళ్ళు సరసాలు. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలే, డిమాండ్ పవన్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర ఏమిరా ఇదా దీనికా నువ్వు వచ్చావు, వెరీ వరస్ట్ బిహేవియర్. అక్కడ అక్క ఏడుస్తుంది, ఫేక్ ఏడు రాకుండా మై హార్ట్ గాడ్ స్టాక్ అన్నాను. ఏడుపు రావట్లే. మనోడు 2 టిష్యూలు వచ్చేసి తుడిసేస్తున్నాడు, అక్కడ ఏదో ఏడిపోచ్చినాడు.
అక్క ఫీలింగ్ ఏంది, ఎవరా తొడవకరా నా మేకప్ పోతుందిరా అని చెప్పి. అలా ఎంత చేసిందంటే యాక్టింగ్, అక్కడ ఏడుపు రాట్లే. శ్రీజ వచ్చింది, ఏడుపు రాట్లే, ఏడిచినట్టు యాక్ట్ చేస్తుంది. సంజన వచ్చింది, ఏడుపు రాట్లే, ఏడుపు వచ్చినట్టు యాక్ట్ చేసింది. సంజనకు మ్యాటర్ అర్థమైపోయి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ అని మాత్రం అలాగా, అరే ఏమైందిరా, ఎందుకురా ఎందుకు నేనన్నా ఇవన్నీ ఎందుకు నీకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నీకేంటి రితు చౌదరితో పని, నువ్వు ఓనర్వే, అమ్మాయి టాలెంట్, అమ్మాయి కంటెంట్ అమ్మాయి ఇచ్చుకున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి కదా, నువ్వేమీ నిబ్బాగాడివి కాదు కదా, వయసు వచ్చింది కదా, మెచ్యూరిటీ వచ్చింది కదా, నువ్వు మళ్ళీ అగ్ని పరీక్ష షో ఆడేవా, ఏం తెలుసుకున్నావు, పులిహోర ఇలా కలపడం అంటే ఇలా కలపాలి అని చెప్పి తెలుసుకున్నావా. వెరీ వరస్ట్ పవన్ కళ్యాణ్ అయితే. అర్జెంటుగా నువ్వు గేర్ మార్చాలి. గేర్ అంటే పులిహోరలో మళ్ళీ పీక్స్లోకి వెళ్ళొద్దయ్యా. ఈ పులిహోర ట్రాక్ పక్కన పెట్టి ఆడు, ఒక మ్యాన్లా ఆడు, ఇలా వద్దు. ఈ పులిహోరలా కలిపితే వర్కౌట్ అవ్వదు. నీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీ మంచి కోసం చెప్తున్నా. ఇప్పుడు నీకు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమైనా నీ గురించి చెప్దామన్నా కూడా నువ్వు ఏమి ఇవ్వట్లే, పులిహోర కంటెంట్ తప్ప. అది సో రితు చౌదరి అయితే ఆ వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. అది అందరికీ తెలుసు, ఫేక్ ఏడు పని. అది ఒక మహానటి పర్ఫార్మెన్స్ అని అందరూ అవార్డులు ఇచ్చారు. ఇన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇచ్చిండే అక్కకి. అయిపోయింది. తర్వాత సుమన్ శెట్టి, బర్నీ గారు మాట్లాడుకుంటారు. సుమన్ శెట్టి చెప్తాడు మెల్లిగా గుసగుసలు, ఇమాన్యుల్ ఏడ్చాడన్న, ఎమోషనల్ అయ్యాడు రితు చౌదరి కోసం అని చెప్తే, అప్పుడు రితు చౌదరి గురించి బర్నీ గారు కూడా చెప్తారు అన్నమాట. ఇవి మిడ్ నైట్ అప్డేట్స్, మరి మిడ్ నైట్ లైవ్లో జరిగి ఇక్కడ మీకు చూపించలేదు. అది సంచాలక్ కదా, నేను అందుకే వదిలేసాను, అమ్మాయి చాలా తప్పాడింది, బట్ ఎందుకు టైం పక్క సంచాలకి చెప్పిన తర్వాత అని చెప్పి నేను వదిలేసాను అంట. తర్వాత తనూజ ఏం చెప్తుందని మంచి పాయింట్, నాన్న ఈ నాన్న డాక్టర్కి ఏందో ఈ రిలేషన్లో నాన్న అని నాకు చిరాకు వస్తుంది. నాకు అంత ఆర్గానిక్ అనిపించదు. మేబీ వాళ్ళకి డాటర్ ఫాదర్ రిలేషన్ వచ్చింది వారం రోజుల్లో, నాకు అలా రాదు. ఓకే, సో నాన్న నువ్వు ఆర్గ్యూ చేయాల్సింది, ఎందుకు ఆర్గ్యూ చేయలేదంటే సంచాలక్ కదా అవుట్ అని చెప్పిన తర్వాత నేనేం ఆర్గ్యూ చేస్తాను, ఆర్గ్యూ చేస్తే శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు ఏదో మాట్లాడతారు కదా అంట. నాగార్జున వస్తే ఫస్ట్ నాగార్జున ప్రోమోయే చూడండి, ఆయన అక్కడ బిగ్ బాస్ షోలో చెప్తే అడుగుతాడు, లేకపోతే అడగడు, అంతే కథం. అది ఒకటి జరిగింది. తర్వాత మార్నింగ్ అయిపోయింది. సుమన్ శెట్టి బ్యూటిఫుల్ డ్యాన్స్ వేసాడయ్యా, మామూలుగా లేదు, ఇంకా రీల్స్తో అరాచకమైన సుమన్ శెట్టి ఫ్యాన్స్ అసోసియేషన్. తర్వాత మ్యాస్క్ మ్యాన్ రితు చౌదరిని అడుగుతాడు, ఎందుకు నిన్న ఎమోషనల్ అయ్యావని. మనోళ్ళు లెక్కలు మనోడికి ఉంటాయండి. తర్వాత రితు చౌదరి అదే స్టక్ అట్ ఎమోషన్స్ అదే సొల్యూ స్టోరీ చెప్పింది. తర్వాత సంజన ఏమో థమ్స్అప్ యాపిల్ దొబ్బేసింది, యాపిల్ థమ్స్అప్ తాగేసింది, మిగిలిన థమ్స్అప్లో యాపిల్ సోఫా పక్కన పెట్టేస్తే అదేదో డిస్కషన్ అయిందన్నమాట, ఎవరు పెట్టారని. చివరికి అందరికీ తెలుసు అది సంజన పెట్టారని, అదొక ట్రాక్ నడిచింది. తర్వాత కెప్టెన్ బోర్డు, అక్కడ వాల్ ఉంది కదా, వాళ్ళ మీద అన్ని బోర్డు పెట్టారు, అన్ని స్పీచ్ ఇచ్చాడు, మంచి స్పీచ్ ఇచ్చాడు, భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు లాగా, అందుకే కట్ చేస్తాడు మాట మెయిన్ ఎపిసోడ్లో. అంత బాగుంది స్పీచ్, మరి కట్ చేయకపోతే ఎలాగా. అది తర్వాత మళ్ళీ రితు డేమో అని పులిహోర, మనం స్కిప్ చేసేద్దాం. తర్వాత ప్రియా వచ్చేసరికి డెమాన్ పవన్కి చెప్తుంది అన్నమాట, ఒరే నువ్వు ఏదైనా చెయ్యి, మనీషిని మాత్రం నువ్వు నా కిచెన్ దాంట్లోకి తేవద్దని. లైవ్లో ఇంకోటి జరుగుతుంది. యాక్చువల్గా లైవ్లో డెమాన్ పవన్ మాట్లాడక ఒక మంచి మాట మాట్లాడతాడు అనమాట. పిలిచి ఏమంటాడంటే, యాజ్ ఆఫ్ నో మానిటర్స్ మీరే, బట్ మీ దగ్గర నుంచి నాకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే నేను షఫిల్ చేస్తానంటే, మాస్క్ మ్యాన్ అంటాడు, అలా రైట్ నీకు ఉండదు కదా, అది బిగ్ బాస్ కదంటే, మరి ఏ రైట్ ఉందని చెప్పి మానిటర్ల కింద ఉన్న వర్కర్లు మనం తీసేస్తున్నాము, అదే రైట్తో నేను చేస్తాను. నాకు అమ్మ మంచి పాయింట్ పట్టాడే పిల్లడు అనుకున్నాను. ఫస్ట్ టైం ఒక సెన్సిబుల్ పాయింట్ మాట్లాడాడు డెమాన్ పవన్. అది ఇప్పుడు టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింపుల్గా చెప్తా. ఇది మంచి టాస్క్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ సీజన్స్లో అవుతుంది, గొడవలు కూడా అవుతాయి. ఈ టాస్క్ ఓన్లీ ఫర్ టెనెంట్స్. ఎందుకంటే ఇందులో విన్ అయిన వాడు ఒకడు పర్మనెంట్ ఓనర్ అవుతాడు. అలా ప్రతి వారం ఒక్కొక్కటి పర్మనెంట్ ఓనర్ అవుతారు. కాన్సెప్ట్ ఏం లేదబ్బా, 5 వారాలు ఉన్నాయి, 5 వారాలు పోయిన తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0లో 8 మంది వస్తారు, అది సపరేట్గా మాట్లాడుకుందాం. సో 5 వారాల్లో 5 టెనెంట్లు 5 ఓనర్లు అయిపోతారు. ఇంకెంతమంది మిగులుతారు? ఇప్పుడు వచ్చిన 9 మంది కదా, నలుగురులో ఒకరు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు, సృష్టి వర్మ. ఇంకెంతమంది ఉన్నారు? ముగ్గురు మిగిలిన 4 వారాల్లో 3 లేపేస్తారు. స్కెచ్ అలానే ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఇవని చెప్పి చివరికి ఏమైతే 0 అయిపోతుంది. సో ఓవరాల్గా ఈ హౌస్లోని వాళ్ళు ఒక ఫిగర్ తెచ్చుకుంటారు అన్నమాట. ఒక 6 లేపేస్తారు, ఒక 9 మందిని అలా సెట్ చేస్తారు, 8 మందిని సెట్ చేస్తారు. అప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు 8 మంది వస్తారు, ఆ 8 మందిని తీసుకెళ్ళి మళ్ళీ అవుట్ హౌస్లో పడేస్తారు. అది మోస్ట్లీ అలానే ఉంటుంది గేమ్. సో ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నా, టాస్క్ రిలేటెడ్ అది ఒక పర్మనెంట్ ఓనర్ కోసం. కానీ మన బుర్ర తక్కువ టెనెంట్లకి గేమ్ అర్థం కాలేదు. ఇందాక చెప్పిందే కాపీ పేస్ట్, అర్థమై ఉంటే వాళ్ళు ఇంత చేద్దరు కాదు, రితు చౌదరికి ఇంత కంటెంట్ వచ్చేది కాదు. అది టాస్క్ ఏంద్రా అంటే, వాళ్ళ బాస్కెట్స్ ఉన్నాయి బ్లాక్స్ లాగా, అందులో వీళ్ళు బాల్స్ వేస్తారు, అవి అది దాపెట్టాలి. లెవెల్ వైజ్ ఉంటుంది, ప్రతి లెవెల్లో ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. చివరిగా లాస్ట్లో 2 ఉంటారు, వాళ్ళిద్దరికీ ఏకాభిప్రాయం,
ఎవరితో ఏకాభిప్రాయం అంటే టెనెంట్స్తోనే ఏకాభిప్రాయం ఉంటుంది. అందులో ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆర్ ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఆ పర్సన్ ఓనర్ అవుతాడు. టాస్క్ ఈ డాలులు పట్టాలని చెప్పాను కదా, అది కొంచెం ముందుకు వచ్చి పట్టాలి. అక్కడ బ్లాక్స్ పెట్టారు, ఆ బ్లాక్స్ మీద ఉండాలి, బ్లాక్స్ దాటి ఉండకూడదు. వీళ్ళు ఎలా పడతారు అంటే ప్రతి రౌండ్ ఓనర్ల నుంచి ఇద్దరు వస్తారు, వాళ్ళు వేస్తారు బాల్, వీళ్ళు పట్టాలి, పట్టి దాచుకొని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత వాళ్ళు గో అంటారు, అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు బకెట్లో పెట్టాలి. తర్వాత అది కాపాడుకోవాలి. ఇది స్టార్ట్ బజర్ ఎండ్ బజర్ ఇలా ఉంటుంది. అలా ప్రతి 2 రౌండ్లకి ఒక సంచాలకు ఉంటాడు. ఫస్ట్ ప్రియా చేసింది, తర్వాత శ్రీజ చేసింది, తర్వాత మనీష్ చేసింది. క్లియర్ కదా ఇది. సో మనం ఇందులో ఫస్ట్ రౌండ్లో ఎవరు పోయారు, సెకండ్ రౌండ్లో ఎవరు పోయారు, థర్డ్ రౌండ్లో ఎవరు పోయారు, ఫోర్త్ రౌండ్లో ఎవరు పోయారు, చివరికి ఏమైంది, ఇది హై లెవెల్లో చెప్పేసి మధ్యలో జరిగిన పంచాయతీ ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో మాట్లాడదాం. క్లియర్ కదా. మనం రన్నింగ్ కామెంటరీ వద్దు, చిరాకు మనకి, మీకు కూడా చిరాకు కదా, ఎందుకు ఇది సినిమా చిరాకు అయిన కామెంటరీ మాట ఇది. ఫస్ట్ రౌండ్ చెప్పాను కదా, నాకు ఫ్యూజులు ఎగిరిపోయి వీళ్ళకి అర్థం కాలేదు. సరే ముందేమనుకున్నానంటే వీళ్ళకి అర్థం అవుతుందేమో, ఆర్ ఏదో లాజికల్ డిస్కషన్ అయ్యి ఉంటుందేమో అనుకున్నా. స్ట్రైట్ అవే సంజన ఫ్లోరాన్ టార్గెట్ చేశారు. రే బుర్ర తక్కువ రా, ఎందుకు బూదులు వస్తాయి. ఫ్లోరాన్ టార్గెట్ చేయడం రా, ఫ్లోరాన్ ఉంచాలరా చివరి వరకు, ఫ్లోరా వెళ్తే బెటర్ రా. అండ్ ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడానికి కూడా హై ఛాన్స్ ఉంది, వాడంట్రా బుర్ర అనిపించింది. వాడలే, ఏజ్ దొబ్బారు, 0 అయిపోయింది. ఆ అమ్మాయి స్పోర్టివ్గా ఆడింది, అప్రిషియేట్ చేయాలి. తర్వాత అక్క సంజనాక గేమ్ అర్థమైపోయింది. ఎందుకురా అంటే మనం విన్ అయిపోతే అక్కడికి వెళ్తే బొక్క, ఇక్కడ ఉంటేనే ఆట ఉంటుందని చెప్పి దానికి అలా చెప్పదు కదా. అలా చెప్పకుండా నాకు ఆల్రెడీ నేను ఆ ఫీచర్స్ నేను అనుభవించేశాను, సో మా వాళ్ళు అనుభవించాలి, అందుకే నేను ఆడను, అయిపోతాను, క్విట్ అంటది. ఇక్కడ చూడండి ప్రియా చేసిన మిస్టేక్ గురించి చెప్తా. ఇంత హైలైట్స్లో చెప్పడం మర్చిపోయా. ఏం చెప్పిందిరా అంటే ప్రతి రౌండ్లో ఎవరికైతే బాల్ తక్కువ ఉంటాయో ఆ బాస్కెట్లో ఎండ్ బజర్ అయ్యేసరికి వాళ్ళని నేను ఎలిమినేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఇద్దరిని ఎలిమినేట్ చేసింది, ఎందుకంటే ఫ్లోరా గారి బాల్ తక్కువ, అసలు బాల్ కదా ఏమీ లేవు. అండ్ సంజన అవుట్ అయిపోతానని ఆమె వాలంటీర్ వచ్చింది కానీ ఇద్దరిని ఎలిమినేట్ చేసింది, గుర్తుంచుకొని. ఇది అయినప్పుడు ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఫ్లోరా ఫైట్ చేస్తుంది చివరి వరకు. ఫ్లోరా లాస్ట్లో తనూజని అటాక్ చేసినప్పుడు తనూజని రితు సేవ్ చేస్తుంది. ఎలా సేవ్ చేస్తుంది అంటే తనూజ ఫ్లోరాని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అప్పుడు బట్ తనూజ బాస్కెట్ ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీ అంటే ఎవరైనా దొబ్బియొచ్చు కదా, అక్కడ ఎవరు దొబ్బరు, రితు చౌదరి కూడా దొబ్బరు. ఇక్కడ వీళ్ళందరూ ఆన్ పేజ్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళు బాండింగ్ బాగానే ఉంది, అయిపోయింది కదా. ఎందుకు చెప్తున్నానంటే తనూజకిను రితుకి గొడవ వచ్చింది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంతే. సో ఇక్కడ వీళ్ళంతా టీమప్ అయ్యారు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఫ్లోరా వెళ్ళిపోవాలి, పర్ఫెక్ట్. సంజన వచ్చింది. యాక్చువల్ మజా ఏంటంటే గేమ్లో ఎవరైతే బయటకు వచ్చేసారో వాళ్ళు సపోర్టర్స్, వాళ్ళు నచ్చిన వాళ్ళని గెలిపించుకోవచ్చు, నచ్చలేని వాళ్ళ దగ్గర బాల్ తీసివచ్చు, బాల్ డాల్స్. కానీ వీళ్ళు సరిగ్గా ఆడనివ్వలేదు, వీళ్ళు మన పనికిమాల ఓనర్లు. అక్కడ నాకు చిరాకు దొబ్బింది. వాళ్ళు కానీ సరిగ్గా ఆడుంటే సంజన గారు పాపం మంచిగా ఆడడానికి ట్రై చేసినప్పుడల్లా వాళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నారు, చాలా డిసప్పాయింట్ చేశారు. ఒకవేళ వాళ్ళు ఆడించుంటే మజా వద్దు, బట్ రానివ్వరు కదా. మజా లేదు, థమ్స్అప్ లేదు, బటర్ మిల్క్ లేదు, ఏం లేదు, సప్పటి టీ. సో సెకండ్ రౌండ్ సుమన్ శెట్టి గారు ఫౌల్ గేమ్. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే అగ్రెసివ్ క్యాండిడేట్, కుర్రాడు, ఏజ్లో ఇంత అగ్రెసివ్గా ఉన్నాడంటే ఆ రోజుల్లో కొడేస్తున్నాడు, ఇసిరేస్తున్నాడు, చెయ్య గట్టిగా తగులుతుంది. తగిలింది 2-3 సార్లు వేస్తే తగిలితే ప్రియ వార్నింగ్ ఇచ్చింది, ఇంకోసారి కొడితే మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తా అంటే. ఆ కామెడీ అంటే ఆవు పూలి కదలాగా అప్పటి వరకు కొట్టాడు, రెక్లెస్గా ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. ఏదైతే ఇలా అన్నాడో అది ఆ క్లాత్ని అన్నాడు. అమ్మాయి మనోడు కొట్టాడేమో అని చెప్పి పంపించింది, అక్కడ కొట్టలే పాపం, క్లాత్ని అన్నాడు, భయపించాడు. ముందు కొట్టాడు, ముందు ఇసిరేట్ చెయ్య ఒప్పుకోవాలి, కానీ నెక్స్ట్ కొడితే ఎలిమినేట్ చేస్తుంది కదా, అక్కడ కొట్టలే, క్లాత్ని అన్నాడు, బట్ ఎలిమినేట్ చేసేది రాంగ్, అది అక్కడ తప్పు ప్రియది. అందుకే కాల్తో తంతాడు, పూలకొండ నేను ఎందుకురా తన్నే అన్నట్టు అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ప్రియ ఇది ఒక మిస్టేక్. ఈ మిస్టేక్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్ యాక్చువల్గా రితు అవుట్ అయిపోతుంది. రితు అవుట్ అవడానికి కారణం ఏందిరా అంటే వచ్చిన వాళ్ళందరూ ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే వచ్చిన ముగ్గురికి లైక్ సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి వాళ్ళకి ఇమాన్యులే కావాలన్నట్టుంది. అండ్ తనుజని కూడా పెద్ద కార్నర్ చేయట్లేదు. సో రితు మీద పడడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే రితు ఎప్పుడైనా వీళ్ళ కోసం ఆడిందా? లేదు. రితు ఎప్పుడైనా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తుందా? ఆఫ్ లైట్ లేదు, ఎంతసేపు అక్కడే ఉంటుంది, ఆ 2 పాములతో పులిహోర కలుపుతుంది. నిన్న కూడా వాళ్ళనే గెలిపించింది. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అని చెప్పాను కదా, కర్మ ఈజ్ ఏ డిచ్ అన్నట్టు. ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. సో ఆబ్వియస్గా వాళ్ళు చేయరు, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అక్క కానీ కావాలని అక్కడ ఎమోషనల్ యాంగిల్ పట్టుకొచ్చి అన్నా సేవ్ చేయండి అన్న అని చెప్పి చేసింది. నాకు ఎమోషన్ రాలేదు,
ఎందుకు రాలేదురా అంటే ఈ అమ్మాయి వీళ్ళందరికీ బీభత్సంగా హెల్ప్ చేసి చాలా లాయల్గా ఉంటే అప్పుడు వీళ్ళు ఇలా బిట్రేల్ చేస్తే అప్పుడు నేను ఎఫెక్ట్ అవుతాను. ఈ అమ్మాయి వీళ్ళకే వెన్నుపోటు పొడిచిన తర్వాత ఇలాంటి ఏడుపులు దొంగ ఏడుపులు ఏడిస్తే నాకు రాదు, వేరే వాళ్ళకి వస్తుందేమో, కానీ నేను ఎమోషనల్గా నేను కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ అయింది రితు చౌదరి కంటెంట్ ఎలాగైనా ఇద్దామని చెప్పి ఫిక్స్ అయింది. ఏమైందిరా అంటే రితు చౌదరి అన్నీ లాగేశారు. కొన్ని ఇమాన్యుల్కి కొన్ని తనూజకి వేశారు, ఒకటో రెండో మన దాంట్లో రాము వేస్తే అయిపోయింది. ఇక్కడ రితు చౌదరి ఎంత సెల్ఫిష్గా అంటే దీనికంటే ముందు డిస్కషన్ మాట్లాడుతుంది మాట రాముతో. రాము ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే ఒరే మన ఇద్దరం టీమప్ అవుదాము అని ఒక డిస్కషన్లోకి వస్తారు. ఆ భాగంగా రాము రితు చౌదరిదే తీసుకొని పాపానికి ఏం చేస్తుందంటే రాము దగ్గర ఉన్న మొత్తం బాల్స్ అన్నీ రితు చౌదరి దగ్గర వేసుకుంటాడు సెల్ఫిష్గా. కానీ అక్కడ ఆలోచించలేదు, రాము గుర్ర అయిపోతున్నాడు, నువ్వు ఎవరైతే పర్సన్తో డీల్ పెట్టుకున్నావో ఆడిని ఏదో చేస్తున్నావు అన్న మిస్టేక్ గమనించలేదు. ఆ మిస్టేక్ నేను అన్నా కదా అక్కడ స్కోప్ లేదు. స్కోప్ ఎవరు క్రియేట్ చేశాడంటే ఇమాన్యుల్ గమనించాడు. అరే రాము డిఫెండ్ చేసుకో అంటే రాము డిఫెండ్ చేసుకోవట్లేదు. ఎందుకురా అంటే తర్వాత చెప్తున్నాడు కదా మనిద్దరం కలిసి ఆడదాం అని చెప్పి నాది అలా తీసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే గివప్ ఇచ్చాడు. తనుజ అన్నట్టు గివప్ ఇచ్చాడు. అప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి తన ఇవన్నీ ఇస్తాడు, నువ్వు ఇవైనా డిఫెండ్ చేసుకో అని చెప్పి. ఇక్కడ ఎందుకు ఇస్తాడంటే తెలివిగా ఆలోచించాడు, ఇక్కడ ఒక గేమర్లో ఆలోచించాడు. ఇక్కడ సింపతి యాంగిల్ వర్కౌట్ అయిందా, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చినట్టు అర్థమైందా, మనోడు బయటకు వచ్చేసాడంటే ఎలిమినేట్ అయిపోయినట్టే కదా. ఎలిమినేట్ అయిపోతే టెనెంట్లానే ఉంటాడు, వాన్ రావడు. మనోడికి టెనెంట్ అవ్వడమే ఇంపార్టెంట్. ఇంటెంట్ ఎలా చూపించామో ఆట ఎలా ఆడామో అనేది. ఆట అప్పటి వరకు బాగా ఆడాడు, చాలు ఈ ఎమోషనల్ యాంగిల్ ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో అనుకున్నాడు. సో మొత్తం అందులోకి వేసిన తర్వాత చెప్పాను కదా దూకుడు సినిమాలో ఎవడు తగ్గట్లేదు. అప్పుడు డైలాగ్ వేసాడు మరి రితుకి, నువ్వు కొన్ని తీసుకుంటే పర్లేదు మొత్తం అన్నీ ఎందుకు తీసుకున్నావు, అది రాంగ్, వాడి నీ దగ్గర ఒక్కడు కూడా తీసుకోలేదు కదా అంటే మరి నువ్వెందుకు ఇచ్చాడు, నాకు పాపం అనిపించింది అని. సో అలాగా వాళ్ళిద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. రేలంగమ్మ అంటారు, రేలంగత్త అంటాడు. రేలంగత్త కదా రాధిక అక్క. సో ఇక్కడ రితు చౌదరికి అర్థమైపోయింది, ఓకే నేను బ్యాడ్ అయిపోతున్నాను, ఈ స్కోప్ యూజ్ చేసుకుని ఈ హీరో అయిపోతున్నాడు, అస్సలు మనం తగ్గకూడదని చెప్పి మళ్ళీ రాముకి ఇచ్చేసి మనోడికి వేసేస్తుంది. అక్క మొత్తం ఖాళీ చేసేసుకుంటుంది. ఏంటంటే అక్కడ అర్థమైపోయింది వద్దు మనం విలన్ అయిపోయి ఇక్కడి నుంచి ఆపేద్దాం అని చెప్పి. అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే సంజనాని టార్గెట్ చేస్తుంది. సంజనాని టార్గెట్ చేసినట్టు సంజన డైలాగ్ అంటే నువ్వు నన్ను ఇందాక నుంచి టార్గెట్ చేస్తున్నావు అంటే నేను ఎక్కడ టార్గెట్ చేశాను అని చెప్పి పెద్ద బిందులు కూడా పోయింది. అప్పుడు తనూజ పాయింట్ ఏంటి, సంజన అన్నాను ఇందాక, సంజన తనూజ తాచ్రయ్య పేర్లు ఒకటే వస్తున్నాయి. సో తనూజని టార్గెట్ చేస్తుంది రితు చౌదరి. తనూజ ఏమంటారంటే నువ్వు ఇందాక నుంచి నన్నే టార్గెట్ చేస్తున్నావు, బ్యాక్ బిచ్చింగ్ ఇదన్నీ మాటలు మాట్లాడితే ప్రూవ్ చెయ్యి, నువ్వు రాంగ్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అక్కడ బిందులు కూడా పోతుంది. అప్పుడు రాము ఉన్నాడు. రాముకి తెలిసి ఇదంతా ఎందుకు అంటే రాము రితు చౌదరి ఐ టు ఐ కాంటాక్ట్లో మాట్లాడుకున్నారంట, నిజంగానే మాట్లాడుకున్నారంట. ఆ విషయము రాము తెలివిగా ఇటుపక్క ఇంకా ఎస్ అని చెప్పట్లేదు, అటుపక్క ఎస్ అని చెప్పట్లేదు, లాస్ట్కి వచ్చేసరికి రితుని సపోర్ట్ చేసి అక్కడ తనుజ హట్ అయింది. అందుకే దాని తర్వాత నువ్వు ఇంకా పచ్చిగా అనలేదు కానీ నువ్వు దొంగ నాటకాలు అక్క చెల్లి అనక నార్మల్గా నా పేరు పెట్టి పిలు, అండ్ గారు కూడా వద్దు, నేను అంత పెద్ద అచీవ్మెంట్లు ఏమీ చేయలేదు, నార్మల్గా వద్దు అన్న సుమన్ అన్న నువ్వన్న కరెక్ట్ నీలా ఉండాలన్న అని చెప్పి ఇండైరెక్ట్గా మంచిగా రాడ్లు వేసింది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా పొడిస్తే డైరెక్ట్గా పొడిసేయి, ఇలా ముందు మంచిగా ఉండి వెనక నుంచి పొడిసేస్తే నాకు నచ్చదు. రాము చేసింది అదే, చెప్తే ధైర్యంగా చెప్పి. అక్కడ రాము చేసిన మిస్టేక్లు చూడండి, వాళ్ళిద్దరు ఐ టు ఐ కాంటాక్ట్ అయ్యింది, అక్కడ గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు తనూజతో కూడా బాగుంటుంది. తనూజ అడిగినప్పుడు ఒప్పుకోలే, అక్కడ పెట్టాడా. నెక్స్ట్ ఇక్కడ కూడా రితు చౌదరి తన బంతులన్నీ తీసేసినప్పుడు గివప్ ఇచ్చాడు. మాట్లాడాలి, నువ్వు వాయిస్ అవుట్ చేయకుండా సైలెంట్గా ఉంటే సింపతి వర్కౌట్ అయిపోతుంది అంటే అవ్వదు, అన్నిసార్లు అవ్వదు, ఎస్పెషల్లీ అలా లైవ్లు ఉన్నప్పుడు అవ్వదు బ్రదర్, మీరు చేసింది రాంగ్. నా పాయింట్ ఆఫ్ లేదు, మీరు చేసింది రాంగ్. రితు చౌదరి ఎంత బ్లండర్ చేస్తుందో మీరు చేస్తుంది కూడా అంతే బ్లండర్ నా దృష్టిలో. అది ఈ మధ్యలోని అయిపోతుంది కదా, వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది, సంజనాకి రితు చౌదరికి అదో పెంట గొడవ అవుతుంది. కానీ సంజనాని అప్రిషియేట్ చేయాలబ్బా, ఏదో ఒక ఆడుతుంది, అక్కడ ఉన్న ప్లేయర్లు ఆడట్లేదు, సపోర్టివ్ గేమ్లో ఉండి ఆడుతుంది. సుమన్ శెట్టి కొంత ఆడాడు కానీ సంజన చాలా హార్ట్ఫుల్గా ఆడుతుంది. అక్కడ ఏదో గోరు గీసుకుంది ఇది గీసుకుంది అని చెప్పి చేపలు గొడవ అయింది. కానీ అది పక్కన పెడితే తర్వాత సంజనకి ఇక్కడ రితు అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక మర్చిపోయాను, ప్రియా గేము దాని ముందు రౌండ్లో సుమన్ శెట్టి అయిపోయాడు కదా. సుమన్ శెట్టి అయిపోయిన తర్వాత చాలాసేపు గేమ్ ఆడిస్తుంది. అప్పుడే రితు చౌదరికిను సంజనకి గొడవ అవుతుంది, కొట్టించుకుంటారు. ఆ రౌండ్ ఎండ్ అయ్యేసరికి రితు చౌదరి బంతులు డాల్స్ తక్కువ ఉంటాయి. న్యాయంగా చూస్తే వీళ్ళు రూల్ ప్రకారం ప్రియా రూల్ ప్రకారం ఎలా ఎలిమినేట్ చేయాలి, సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు, ఎలాగా ఫౌల్ గేమ్ ఆడాలి. కానీ
సుమన్ శెట్టితో పాటు ఆ రౌండ్ అయ్యేసరికి ఎవరి బంతులు తక్కువ ఉన్నాయి, డాల్స్ తక్కువ ఉన్నాయి అంటే రితు చౌదరి అక్కడ ఇద్దరిని పంపాలి. కానీ ప్రియా వచ్చేసరికి ఓన్లీ మన సుమన్ శెట్టినే పంపింది. అది రాంగ్ కదా, అది మిస్టేక్. అదే సంజన అడుగుతుంది ఎక్సలెంట్ పాయింట్, మరి నువ్వు నాకెందుకు అలా చేసావు, నేను వాలంటరీగా వెళ్ళిపోయాను, అది పక్కకి తీసేసినా కూడా నువ్వు ఇంకో పర్సన్ ఎలిమినేట్ చేసావు కదా, ఎందుకు కౌంట్ తక్కువ ఉందని. ఇక్కడ కూడా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు తీయాలి కదా. ఒకవేళ నీ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు తీయకూడదు అనుకున్నప్పుడు నువ్వు అక్కడ చెప్పి వస్తే మేము ఇంత పంచాయతీ ఇంత గొడవలు అవుతుంది కాదు కదా. సుమన్ శెట్టితో ఎప్పుడైతే గొడవ అయిందో అక్కడ ఆపేసి ఉంటే మేము ఈ గొడవ అంతా అవుతుంది కాదు కదా. అదంతా కానించి ఎండ బజార్ వరకు ఉండి ఒకళ్ళనే చేశారు. ఎందుకు, రితు చౌదరి తక్కువ ఉందనా? పర్ఫెక్ట్ పాయింట్. అక్కడ వాళ్ళు బ్యాలెన్స్ తప్పారు. సంజన హ్యాజ్ ఎ పాయింట్, ఇందాక అది మర్చిపోయారు. సో అలా రితు చౌదరి వెళ్ళిపోయింది. తర్వాత రితు చౌదరి సంజనాని టార్గెట్ చేస్తుంది. చాలా జరుగుద్ది. చివరికి అటు ఇటు మార్చుకుంటారు. చివరికి మళ్ళీ సంజన తక్కువ ఉంటుంది, సంజన అవుట్ అయిపోద్ది. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి మిగిలింది రాము, ఇమాన్యుల్. ఇక్కడ రితు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుందంటే తెలివితేటలు. రితు వీళ్ళందరూ ఇమాన్యుల్నే అనుకుంటారు, మనం రాము అని చెప్పి అగేన్స్ట్కి వెళ్ళి మళ్ళీ ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇందాక దొరికిపోయింది మనోడి దగ్గర అన్నీ దొబ్బేసి. సో అక్కడ నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్గా చేద్దాం అని చెప్పి అలా ట్రై చేసింది. కానీ అక్కడ ఏమైందంటే తనూజ స్మార్ట్గా ఫస్ట్ ఇమాన్యుల్ అంది, తర్వాత వెంటనే వెళ్ళి ఆమె చెప్పింది పాయింట్. లేదు మా సైడ్ నుంచి రాంగే, కానీ ఒక ఓటు బట్ అందరి ఓటు మాది రాము అన్నట్టు చెప్పేస్తే అక్కడ రితు చౌదరి మబ్బులు ఇడిపోయింది. ఇదేంటి ప్లేట్ మారిపోయింది అని చెప్పి, నీ ఒక్క ఓటు చెప్తే సరిపోదు అందరిది చెప్పాలి అంటే అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అన్నమాట. లైక్ సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన వీళ్ళు మార్చేస్తారు. ముందు ఇమాన్యుల్ అంటారు, ఇప్పుడు రామ్ అంటారు. ఇమాన్యుల్కి స్టిక్ అయ్యి ఓన్లీ ఉండేది జస్ట్ సంజన. సో ఓవరాల్గా అలాగా రాము ఎక్కువ ఉంటాడు. సో దీనికంటే ముందు వీళ్ళు అంటారన్నమాట వార్నర్లో, మీరేంటి మీకు డెసిషన్ మేకింగ్ లేదు. అయినా రితు చౌదరి అని అంటారు, నువ్వే రాము కావాలన్నా తర్వాత వాళ్ళు వచ్చేసరికి రాము కావాలంటే మళ్ళీ నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు అంటే మేము మాట్లాడుకుంటున్నాం నువ్వు మధ్యన రాకన్నది కదా. ఎందుకో తెలుసా, పాయింట్ లేదు కాబట్టి. నిన్న కూడా స్టాప్ అన్న తర్వాత బర్నీని రిమూవ్ చేసిన తర్వాత ఎందుకు రిమూవ్ చేసావు అంటే అక్కడ పాయింట్ లేదు కాబట్టి నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నది. ఇక్కడ కూడా అంతే, పాయింట్ లేదు ఎందుకంటే లాజిక్ దొరికేస్తుంది కదా, మ్యాజిక్లు వర్క్ అవ్వవు కదా. సో అక్కడ నాకు తనుజ గేమ్ ఆడింది, పర్ఫెక్ట్ గేమ్ ఆడింది, రితుకి బ్రేక్ లీడర్ కనిపించింది. సో అలాగా రాము సెలెక్ట్ అయ్యాడు, రాము వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా స్కోప్ లేదు ఇమాన్యుల్కి, అయినా కంటెంట్ క్రియేట్ చేసేది. అది ఒక గేమర్ లక్షణం. ఏందిరా అంటే నాకు నిజంగా రాము వెళ్ళడమే కావాలి, నేను నిన్న కూడా ఓడిపోయినందుకు ఫీల్ అవ్వలేదు, దానికి రీజన్లు కొన్ని ఉన్నాయి, దానివల్ల ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఓడిపోయినందుకు నేను ఫీల్ అవ్వట్లేదు, నన్ను ఒక సపోర్ట్ వల్ల కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాన్నారు కదా, రాంగు. నేను ఓన్గా నేను ఆడుకోగలను, నేను పిలిచానా మిమ్మల్ని సపోర్ట్ చేయమని. నేను కానీ గట్టిగా ఆడితే పీసులు అయిపోతాయి. గెలవడంలో విధానం ఉంటుంది, ఒక మంచి వే ఒక రాంగ్ వే, ఎలా గెలిచామనేది ఇంపార్టెంట్ అని ఆయన స్పీచ్ ఆయన ఇచ్చాడు. అక్కడ స్కోప్ లేదు కానీ స్కోప్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే అక్కడ గేమర్ కాబట్టి ఇవ్వాల్సిన దగ్గర కంటెంట్ ఇస్తాడు, తప్పులేదు. సో అలాగా రాము ఈ కొంపకు వచ్చాడు. సో అలాగా ఓనర్ అయ్యాడు. దాని తర్వాత తనూజ చాలా డిస్కనెక్ట్ అవుతుంది, చాలా హర్ట్ అవుతుంది. క్లాస్ కాదు ఇంకా నువ్వు నా అక్క చెల్లి అనక, సంజన గారు అనక, ఇంక దొంగ నాటకాలు వద్దు అన్నట్టు కైండ్ ఆఫ్ చెప్పింది. మనోడు అక్కడ కూడా నిజంగా ఎమోషన్ అవుతాడేమో అనుకున్నా, అక్కడేమో ఎమోషన్ అవ్వట్లే, అక్కడ ఏదో కాసేపు వెళ్ళిపోయాడు అంతే. తర్వాత ప్రియ వచ్చేసరికి చూసావా ఇక్కడ నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఇంత జరిగింది, అంతా మంచిగా జరిగింది. అక్కడ మంచి జరగలేదు అక్క, నెగిటివ్ అయ్యింది రాముకి. నీకు అది అర్థం కావట్లేదు, నీదే అర్థం కాదు, పక్కడిదేమో అర్థం అవుతుందిలే. సో ఓవరాల్గా అలా రాము హ్యాస్ బికమ్ ది ఓనర్, పర్మనెంట్ ఓనర్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన మీ స్పందన ఏంటో చెప్పండి. ముఖ్యంగా రితు చౌదరి పైన మీ స్పందన, రాము పైన మీ స్పందన, ఇమాన్యుల్ పై మీ స్పందన, తనూజ గొడవ పైన స్పందన, తనూజ రితు పైన స్పందన, సంజన అండ్ రితు గొడవ పైన మీ స్పందన. అండ్ ఇంకొకటి మర్చిపోయింది, సంజన గారు అంతా బాగానే ఉంది కానీ ఒక లూజ్ టంగ్ మాట్లాడారన్నమాట. గాజులు దొరుకున్నారా రావట్లేదని చెప్పి సుమన్ శెట్టి గారిని, అది చాలా వర్స్ట్ వర్డ్, అది అలా అనకుండా ఉండాల్సింది, అది చాలా మిస్టేక్. ఆయన పెద్ద మనిషి కాబట్టి గట్టిగా రియాక్ట్ అవ్వలేదు, కానీ అది అలాంటి లూజ్ టంగ్ మాట్లాడకూడదు, అది చాలా నెగిటివ్. ఎంత పాజిటివ్ చేసినా అలాంటి ఒక్క వర్డ్ వెనక్కి లాక్కెళ్ళిపోద్ది, మర్చిపోయింది. అదొక బ్లండర్ చేశారు సంజన గారు. ఓవరాల్గా ఇది మ్యాటర్. మీ స్పందన ఏంటి చెప్పండి. రికార్డింగ్లో ఇంకా నడుస్తుంది మాట పోస్ట్ ఓనర్ సెలక్షన్ తర్వాత, అది మనం మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు ఈ రివ్యూని ఆస్వాదించండి. హ్యాపీ వీకెండ్, సభకు నమస్కారం, ధన్యవాద్. హై.